కరీంనగర్ జిల్లాలో ఓదెల నరేష్ దీనస్థితిపై మెగా9 టీవీ ప్రసారం చేసిన కథనం జిల్లా యంత్రాంగంలో కదలిక తెచ్చింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు నరేష్కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో 8,000 జీతంతో పాటు వసతి, భోజన సదుపాయం కల్పించి ఉద్యోగాన్ని ఆఫర్ చేయగా అది దూరంగా ఉందని నరేష్ నిరాకరించారు. తనకు కలెక్టరేట్ లేదా వేములవాడ రాజన్న ఆలయంలోనే ఉద్యోగం కావాలని కోరారు. లేదంటే లడ్డూ కౌంటర్ వద్ద ప్లాస్టిక్ రహిత బ్యాగులు అమ్ముకునే అవకాశం ఇవ్వాలని అధికారులను వేడుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి భవిష్యత్తులో టెండర్లలో పాల్గొనేందుకు అవసరమైన జీఎస్టీ ఫార్మ్ రిజిస్ట్రేషన్లపై అవగాహన కల్పించారు. చావే శరణమనే ఆలోచన విడనాడాలని, ఉపాధి కోసం అన్ని విధాలా సహకరిస్తామని జిల్లా యంత్రాంగం నరేష్కు భరోసా ఇచ్చింది. దయచేసి నాకు బతకలేకపోతున్నాము. రోజు తిరిగి తిరిగి మొత్తం ఓదెల నరేష్ దివ్యాంగుని యొక్క ప్లకార్డు నిరసనని మేము పరిశీలించడం జరిగింది. జిల్లా యంత్రాంగం తరఫున గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నరేష్తో మేము మాట్లాడడం జరిగింది. సో తనకున్నటువంటి ఇబ్బందిని పరిశీలించడం జరిగింది. ఆయన యొక్క ఇబ్బందిని పరిశీలించి అతనికి ఓల్డేజ్ హోమ్లో మనం ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. మా పరిధిలో ఉన్నటువంటి దాంట్లో మనం ఆఫర్ ఇచ్చాము. బట్ అందులో చేయడానికి ఆయన నిరాసక్తత వ్యక్తపరచడం జరిగింది. వేములవాడ టెంపుల్లో కావాలి లేదా కలెక్టరేట్లో కావాలి అని చెప్పి కోరుతున్నాడు. సో వాటికి సంబంధించినటువంటి తదుపరి చర్యలు ఆయా డిపార్ట్మెంట్లతోటి మాట్లాడి వారికి సంబంధించి న్యాయం చేయడానికి గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాము. సో ఖచ్చితంగా అతను కూడా ఎంపవర్ చెందాలని చెప్పేసి అతనికి కావాల్సినటువంటి సహాయాన్ని కూడా అందించడానికంటే గ్రూప్ 1 కోచింగ్ కానీ, లేకపోతే మిగతా ఎగ్జామ్స్, బ్యాంకింగ్ కోచింగ్ కానీ, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్షిప్స్ ట్రైనింగ్ సంబంధించి జిఎస్టీ కానీ, టాలీ కానీ వీటికి సంబంధించినటువంటి సపోర్ట్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో అతనికి కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. అతని పట్ల మేము సహృదయతతోటి అర్థం చేసుకొని మేము ముందుకు వెళ్తున్నాము. సో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి తనకు సంబంధించినటువంటి పునరావాసాన్ని మేము ఖచ్చితంగా పర్యవేక్షిస్తాం. నిన్నటి రోజున ప్రజావాణిలో నిరసన తెలిపితే మెగా9 టీవీ ద్వారా వచ్చిన కథనానికి స్పందించిన డిడబ్ల్యూఓ గారు, లక్ష్మీరాజన్ గారు ఏదో రకంగా నీకు హెల్ప్ చేస్తా, నీకు ఏదో రకంగా ఉద్యోగం పెట్టిస్తా అని మాట ఇచ్చారు. జిల్లా కలెక్టర్ యంత్రాంగానికి మాట్లాడి నువ్వు ఏదైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ఉద్యోగం కొరకు పెట్టుకున్నావో ఆ ఉద్యోగం కలెక్టర్ గారితో మాట్లాడి, ఈవో గారితో మాట్లాడి నీకు న్యాయం చేస్తానని, ఈ నెలలో న్యాయం చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. మెగా9 టీవీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.